మన ఇంట్లో కొన్ని రొట్టెల్ని అల్యూమినియం ఫాయిల్లో చుడతాం. కానీ బిర్యానీ, కూరలు, బేక్ చేసిన వంటకాలను రెస్టారెంట్స్ అల్యూమినియం కంటైనర్లో వేడివేడిగా ఇస్తున్నాయి. అందరూ వాడుతున్నందున అది మనకు సురక్షితంగా అనిపిస్తుంది. కానీ నిజంగా ఇది సురక్షితమేనా? దీని గురించి మనం తెలుసుకుందాం. అల్యూమినియం అనేది నేరుగా క్యాన్సర్ని కలిగించదు. కానీ ఆహారం చాలా వేడిగా లేదా ఆమ్లంగా ఉన్నప్పుడు అల్యూమినియం ఆహారంలో కలిసిపోతుంది. హోటళ్లలో ఆహారం సరఫరా చేసే సమయంలో చాలా వేడిగా ప్యాక్ చేస్తారు. ఆ వేడి అలాగే వాటితో పాటు ఈ టొమాటో, నిమ్మ, పెరుగు లేదా నూనె కారణంగా అల్యూమినియం ఆహారంలో ఎక్కువగా కలిసిపోతుంది. వీధిలో తినుబండారాలు అమ్మే వ్యాపారులు వాడే అల్యూమినియం ఫాయిల్స్ చాలా పల్చగా ఉంటాయి. సో త్వరగా కరిగిపోయి ఈ అల్యూమినియం మన ఆహారంలో కలిసిపోతుంది. కాలక్రమంలో ఎక్కువ అల్యూమినియం తినడం వల్ల జీర్ణ సమస్యలు, కిడ్నీ మీద ఒత్తిడి, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో మన ఇంట్లో కూడా వేడివేడిగా ఉండే ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఫాయిల్స్ వాడకండి. బయట కూడా వేడివేడి ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్స్లో తీసుకురావడాన్ని పూర్తిగా నివారించండి. స్టీల్, పేపర్ లేదా ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్ని అడిగి మరీ వాడండి. మీ ఆహారం సురక్షితంగా ఉంటే మీరు కూడా సురక్షితంగా ఉంటారు.